ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు మొయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా మేడిపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? బాలరాజ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? వచ్చింది కానీ వచ్చింది ఆమెలకు ఒక్క ఇదే పెద్ద మాటలకు 4,000 ఇస్తాడు. ఎవరికి 4,000 లేవు. మాకు రైతులకు రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు లేదు. ఆ కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అది లేదు. అది కలియుగం మునిగింది. ఇంకా ఏమొస్తుంది? 6 గ్యారెంటీలు అడుగులో దొక్కిండు. ఇప్పుడైతే వ్యవసాయాలకైతే ఏం లేదు. నేను వచ్చిన సార్ ఇక పేగులు మెడకేసుకుంటా, కుక్కలు మెడకేసుకుంటా ఇవే అంటుండు. కానీ ఇంకా పనులు అయితే ఏమి లేవు ఇప్పటికైతే. ఇప్పుడు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన అవే నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఏమి అంతకుముందు శాంతి పనులు ఉండే అట్లా. అంటే ఇప్పుడు అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు, ఈ 6 గ్యారెంటీల హామీలను అందుతున్నాయి అంటారు ఇక్కడ ఉన్న జనాలకి? బస్ చేసిండు. ఇప్పుడు గ్యాస్లు అన్నాడు, అవి మళ్ళీ 900 కట్టించుకుంటుండు. కరెంట్ బిల్లు చాలా మందికి రాలేదు, ఇంకా అవి కొందరికి వచ్చినాయి. ఇంకా ఆయన అంటుండే అన్ని ఇచ్చిన అంటుండు. అన్ని ఇచ్చినానికి ఈయనే ఉన్నాయి. ఇక ఏమి లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రామకృష్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి ఇస్తుంది, మేము నాశనం అయిపోయినాం. రైతు బంధు లేదు, రైతు ఏది లేదు. మొత్తము 25,000 ఇస్తున్నారు, 26,000 ఇస్తున్నారు ఆడలకు. అవి లేవా? రైతు రుణమైపు కూడా కాలేదు మొత్తంలో. అదే పరిశానం. వీరికి 3 సార్లు వస్తుండే రైతు బంధు రాకుండా అయిపోయింది. అదే పరిశానము లాగోడి పెట్టినాము, మొత్తం అప్పు తెచ్చి ఇక పైసలు ఎక్కట్టగట్టాలి ఏం సంగతి అనే ఆలోచన ఉన్నది మాకు. మీ ఊళ్ళో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు? మీ ఊళ్ళో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు? అభివృద్ధి జరిగింది కానీ అప్పు చేసేసారు. మొత్తం పంటలు పెట్టుకోము, మొత్తం రైతు బంధు వస్తామని చెప్పారు కదా ఆశ. దాని ఆశ బట్టి మొత్తము 5 రూపాయలు లెక్క మితికాడ తెచ్చి పెట్టారు అన్నమాట మొత్తంలో. అది దానికి పెద్ద లాస్ అవుతుంది మాకు. ఇప్పుడు బియ్యము 5,000 రూపాయలు అమ్ముతున్నాయి, అట్లా కూడా తక్కువ అవుతుంది. అదే పరిశానరా ఎట్లా చేయాలి ఏం సంగతి అని ఏమో సంక్రాంతి నాకు ఇస్తానంటే చెప్పాను కదా, అది ఇస్తాడా ఏడా అది దేవునికి ఎరకయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు అంజమ్మ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంట? ఏం చేసిండు, ఎవరికేం చేస్తున్నాడు? మాకైతే ఏం లేదు, రైతు బంధు పడతలేదు, ఏమీ పడతలేదు. ఇంకేం చేసుడు? కష్టం చేస్తున్నాం, దానికి వస్తలేదు చేసిన కష్టం కూడా. ఇక కరెంట్ బిల్ ఒకటి మాఫీ చేసిండు, చేసింది. ఇంకేం చేసిండు? మీ ఊర్లో ఉన్నటువంటి జనాలకు ఈ 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి అంటారు? కరెంటు, ఉచిత కరెంటు వచ్చినాయి. ఉచిత గ్యాస్ వస్తుందా? ఏడొస్తుంది కరెంట్ గ్యాస్ అయితే ఎవ్వరు అసలు. ఎట్లా పైసలు కూడా పడతలేవు అందులో. ఇక మొన్నటి ఒక బుడ్డి తెస్తే 300 పడ్డాయంట. ఇక 900 వేస్తే 900కి మరి 300 పడతాయా గ్యాస్కు? పర్లేవు. రైతు బంధు అయితే మొత్తమే లేదు, మరి ఇంకేం ముక్కలు వస్తాయి? ఇక రెక్కలు ఇరగొట్టుకున్నాడు, బుక్కలకు వచ్చాడన్నట్టున్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? అప్పుడు మంచిగా ఉండే మరి. ఆయన రైతు బంధు అంటే వేసిండు, నీళ్ళు అంటే తెచ్చిండు, మరి అన్ని తెచ్చిండు. మరి అన్ని తెచ్చిండు. మరి ఇప్పుడు ఏమింది చెప్పు? రైతు బంధు వేయకుండా కన్న కష్టం చేసుకొని కన్న లెక్కలు చేసుకుంటా పోతే ఎట్లా ఇదంతా? మేమేమి ఎట్లా బతాము? వ్యవసాయదారులు ఎట్లా బతారు? పెట్టినాము, చేనులో పెడుతున్నాము, పంట బియ్యం అంటే వెళ్ళినాయి, దానికి లేవు, రేట్లు లేవు, ఏం లేవు. ఎట్లా బతాం చెప్పు? దానికి వస్తలేదు అంతే. ఇక కరెంట్ ఒకటి ఇంట్లోకి మాఫీ చేసిండు బిడ్డ, ఏం లేదు అంతే. మరి ఇంకేమున్నది? కొత్త పని ఏం చేసింది ఉన్నది? ఇంకా మాకు ఏం చేసింది ఏం లేదు. సరే, థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. మీ పేరమ్మా? మా పేరు పార్వతమ్మ. ఏం చేస్తారమ్మా? కూలి పని చేసుకొని బతుకుతాం. కూలి పని చేసుకుంటారు. ఎట్లుందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో మీ అభిప్రాయం ఏంటి? నాన్న గన్నే ఉన్నాయి కదా, ఇక చేసిన పనులు ఇక ఇంకేం చేసిన ఇంట్లో అంటుండే ఎవరికి ఇస్తారో ఎక్కడో తెలియదు ఇప్పుడు. ఇక గయే ఉన్నాయి నాన్న పనులు అయితే. ఇంకేమైతే కొత్త పని చేయలే. లక్ష్మి పథకం అది వేస్తున్నాడు, 2,500 వేస్తున్నాడు, అవి కూడా వేయలే. ఇంకేం పనులు లేవు మాకైతే ఇప్పటి వరకు అయితే ఏం లేవు. కరెంట్ మాఫ్ చేసిండు, 500 గ్యాస్ అన్నాడు, రాలేదు. ఇంకైతే మాకు రాలే. ఇంకేది అయితే మాకు రాలేదు. మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? ఇక బాగానే ఉండే నాన్న అప్పుడైతే. ఏదానికన్నా కానీ ఇచ్చిండు. ఇంకా మరి ఇప్పుడు ఏమి ఇస్తాడో ఇస్తా అంటుండే, మరి ఏమి ఇస్తాడో తెలియదు. ఇక మీ ఊర్లో మంచి అభివృద్ధి జరిగిందంటారా అమ్మ? మాకైతే ఇంకా ఏం పనులు రాలేవు నాన్న. పని వస్తే ఏదన్నా చెప్పడానికి వస్తుంది, పని అయితే రాలేవు. సరే, థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నారాయణ. ఏం చేస్తుంటారు? నేను
ఇక గీదే పని చేసుకుంటాం, ఇంకా అక్కడ కూలినాలు చేసుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక రేవంత్ రెడ్డిగా చేసేది ఆయన చేస్తాను, ఆయన చేసేది ఆయన చేస్తుండే. ఇక 5 ఏళ్ళ దాకా ఆయన అక్కే ఉంటుంది కానీ ఆయన అక్క ఆయన చేస్తాడు. ఇక మనం ఎంత చేసి ఏం చేస్తాం, ఇక అంతే. మరి మంచిగానే ఉన్నది, మంచిగానే ఉంది. మరి ఆయన కూడా మంచిగానే ఉంది. 5 ఏళ్ళ దాకా ఆయన అంతున్నది, చేసేది చేస్తాడు, మంచిగానే ఉంది. మరి మీ ఊళ్ళో ఏమన్నా మంచి అభివృద్ధి జరిగిందంటారా ఈ ఏడాది? ఇక ఏం అభివృద్ధి జరగలేదు ఇప్పటికైతే. ఇప్పటికైతే ఏం జరగలేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలన ఇక ఆయనది అయిపోయింది, ఈయనది వచ్చింది కానీ ఈయన చేస్తాడు. ఇప్పుడు ఈయన చేసేది ఈయన చేస్తున్నాడు, మంచిగా ఏం చేస్తున్నాడు. అంతే అంతే. థ్యాంక్ యూ సార్. ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? కరెంట్ బిల్లు 0 బిల్లు చేసిండు, కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయలే. ఇక ఒక పంట నష్టం పైసలు లేవు, గ్యాస్ పైసలు పడతలేవు. ఇక మగవాళ్ళకేమో టికెట్, ఆడోళ్ళకేమో ఎక్కి తిరుగుండి అమ్మ బాగా మీరు బాగా పరిపాలిస్తారు రాజ్యం అనేంటినేట తిరిగి ఇంట్లోకి రండి అంట అని చెప్పిండు. చాలా బుద్ధిమంతుడు రేవంత్ రెడ్డి. మరి గతంలో కేసీఆర్ గారు ఎలా ఉంటే పాలన ఉండే ఆయన తిన్నా సరే కానీ అనుకున్న పనులు చేసి తీరిండు. రైతు బంద్ వేసిండు, ఇంత రోళ్ళు సౌకర్యం చేసిండు, ఇట్లా ఉచితం బస్సులు పెట్టలే. ఆయనకు దోషణ కాడికి ఆయన చేసిండు. 500 గ్యాస్ బుడ్డి అన్నాడు, ఇదివరకు 500 గ్యాస్ బుడ్డే లేదు. సరే, నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కే కృష్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? ప్రజాపాలన అని పెట్టిండు. అయితే నాకు సబ్సిడీ గ్యాస్ రాలేదు. 22,000 ఉంది రుణమాఫీ నాది, ఇంతవరకు కాలేదు. మరి కేసీఆర్ పాలనలో అందులో కాలేదు. మొన్న 2 లక్షలు అని అన్నాడా, అందులో కూడా రూపాయి చెక్క కాలేదు. అయితే పోయి అగ్రికల్చర్ మేడని అడిగినా, ఏం మేడం మరి ఎట్లా అంటే, నీ పేరు తప్పు పడ్డది అంటే. బ్యాంకులో కరెక్టే ఉంటుంది, తీసుకునేతో కరెక్టే ఉంటుంది, మధ్యలో పోయి నేను ఎవరిని అడగాలి? ప్రజాపాలన ఇప్పుడు గ్యాస్ 500 అన్నాడు, అందులో రూపాయి వస్తలేదు. చెక్ చేసుకుంటా, నిన్నే పోయి చెక్ చేసిన. ఇప్పుడు మళ్ళా అందులో సిస్టంలో నా పేరే లేదంట. పుట్టింది పెరిగింది మేడిపల్లెనే, ఈ ఊళ్ళోనే. మరి ఆ ప్రజాపాలన సిస్టమ్ ఆ స్లిప్ కూడా నేను చూపెడుతుంటే కానీ తేలేను, ఇంట్లోనే ఉంది. నీ పేరు లేదు సిస్టంలో, ఓపెన్ అవుతలే, ఎవరిని అడగాలి? ఇది ఉంది పరిస్థితి. దరఖాస్తు చేసిన అన్నిటికీ చేసిన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఇంకా కేసీఆర్ పాలన 0 ఉండేపటికే ఆయన ఓడగొట్టేసినాము. ఈయన మంచిగా చేస్తాడంటే ఈయన తెచ్చుకున్నాం. ఇది కూడా గట్లనే ఉంది, అంతేగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? కావలపేంట. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసే ప్రయత్నం కానీ చేసిన అమలు, మాట ఇచ్చిన అమలు నిలబెట్టుకోవడం లేదు. చేసింది ఒకటి, ఆయన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. కానీ ఇంతవరకు పింఛన్లు లేవు, రైతు బంధు లేదు. సంవత్సరం మీద అయిపోయింది, రైతు బంధు ఇవ్వడం లేదు, పింఛన్లు ఇవ్వలేదు. చాలామంది నిన్న మొన్న కొన్ని సమస్యలు ఉడకంలా లేట్ అయింది. కానీ ఇప్పుడు 27 తారీఖు 2-3 తారీఖు కేసీఆర్ ఉన్నప్పుడు 2-3 తారీఖే వస్తుండారు. ఇప్పుడు 27 తారీఖు ఈ నెల కూడా ముగిసిన తర్వాత ఇస్తున్నాడు. కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు అందరూ ఉన్నవాళ్ళే లేరు, లేని పరిస్థితి ఉన్నారు. ఎక్కడైనా ఊరుకోదామంటాను ఆయన పింఛన్ది వస్తామో ఇలా రేపు అంటారంటే కదా, అవి ఇంత లేట్ ఇవ్వడం ఇబ్బందికరమే. ఎక్కడ పోదామంటారు, ఎవడు అప్పు ఇచ్చేటట్లేడు, అడిగిన టైంకి దొరకడం లేదు. దాని దగ్గర కొన్ని సమస్యలు ఇంకైతున్నాయి, మాట నిలబడటం లేదు. ఇప్పుడు ఊరికి రేపొద్దున
10 రూపాయలు ఇస్తా అంటే కల్లా వాడు ఇంటికాడికి వచ్చి కూర్చుంటున్నాడు. వాని పరిస్థితి ఎట్లా? వాటిలో మొదలుకోవాలి. మళ్ళీ ఈ పింఛన్ వస్తుంట అని కదా మనం తప్పు చేసింది అంటే వాడు ఇంటి ముందట ఇజ్జత్ తీస్తున్నాడు. ఏం పింఛన్ రాలే అంటే పింఛన్ రాకపోతే నాకేం అవసరం? గవర్నమెంట్ ఏమని వేస్తుంది. మళ్ళీ పింఛన్ ఎందుకు ఓటు ఎందుకు వేసినావు? ఓటు వేసేది లేకుంటే నువ్వే తెచ్చింది నువ్వు అనుభవిస్తున్నావు. మేమేం చేస్తాం అంటే కొంతమంది ఎక్కిరించే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహులు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి రైతులకి, వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలనలో? అయితే 2 లక్షల రూపాయలు మాఫ్ చేసిండు, మాకు కరెంట్ బిల్లు మాఫ్ చేసిండు. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మళ్ళా గ్యాస్ ఏందో అది చెప్తున్నారు. ఒకటి పింఛని మాత్రం రాలేదు. మొన్న అయితే 23 తారీఖు వచ్చింది, ఈ నెల రాలేదు. రేపు ఇవాళ వస్తుండొచ్చు. ఇప్పుడైతే ఇది వానికి అనేది న్యాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా న్యాయం, బాగా న్యాయం. ఎట్లా న్యాయం? నాకు కానీ కాదు, ప్రపంచంగా న్యాయం. ఆయన ఏడ గతం భూమి అమ్ముకోలేడు రేవంత్ రెడ్డి. వీడు కోట్ల భూమి అమ్ముకొని అప్పులు చేసిపోయాడు. ఆ అప్పుల కట్టాలన్నా వీడు దాన్ని చేయాలన్నా. నాకు కావాలంటే ఎక్కి సంవత్సరం కాలేదు ఈయన ఎక్కి ఇచ్చేస్తా అంటున్నాడు. రేపు సంక్రాంతి నెల మీకు డబ్బులు ఇస్తా అంటున్నాడు ఆయన. ఆ వీళ్ళకి కూడా అంగన్వాడీ వాళ్ళకి 2 సీరియల్ ఇస్తా అంటున్నాడు. మరి తప్పేముంది అయింది? ఎవరైనా మనకు రాజకీయ నాయకులు మనకు మంచి చేసేవాడు కావాలి. నడుస్తున్నది చేస్తున్నాడు ఆయన, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకేం చేస్తాడు చెప్పు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటయ్య, కావాలి వెంకటయ్య. ఏం చేస్తుంటారు? మేము ఇది కిరాణా షాప్ పెట్టుకుంటాం. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో? మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు మాకు వచ్చిన సంది ఈ రుణాలు మాఫ్ చేసిండు ఒకటి. రైతు బంధు కూడా వేస్తా అంటున్నాడు సంక్రాంతి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది భూముల విషయాలు కానీ ఏవి కానీ ఇప్పుడు మంచిగా కాంట్రాక్ట్ తీసుకొస్తున్నాడు అనమాట. ఇన్ని రోజుల సంది కేసీఆర్ ఉన్నప్పటి సంది రుణమాఫ్ చేయలేడు, అర్థమైందా? రుణమాఫ్ చేయలేడు. రైతు బంధు ఒకటి టైంకి ఇచ్చిండు ఆయన. కానీ రేవంత్ రెడ్డి ఏమిందంటే ఇప్పుడు సంక్రాంతి లేగానే ఇస్తా అంటే మెల్లమెల్ల చేసుకుంటూ వస్తున్నాడు. ఇవి ఆయన వచ్చింది అయితే ఇప్పుడు నిదానంగా పని చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా మంచి అభివృద్ధి చెందుతుంటారా? ఇక ఇప్పుడు 4 సంవత్సరాల సంది అయితే ఇప్పుడు 10 ఏళ్ళ సంది లేనిది ఇప్పుడు దగ్గర 3-5-6 నెలల పని మంచిగానే చేసుకొస్తున్నాడు ఆయన ఇప్పుడు ఇంతవరకు అయితే. మరి ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈ హామీలు, ఈ సంక్షేమ పథకాలు, ఈ 6 గ్యారెంటీలో ఏమందుతున్నాయంటారు? ఇప్పుడు ఇండ్లు కూడా, కొత్త ఇండ్లు కూడా ఇప్పుడు ఇచ్చిండు మాట. సంక్రాంతి కల్లా ఇల్లు తిరిగి చెక్ చేస్తున్నారు. లేనోళ్ళకు, నేలలోకి, అందరికీ ఎవరిది ఇందిరామీన్లు, పేదోళ్ళు ఎవరున్నారు అన్నీ చెక్ చేసి ఇస్తున్నారు. ఇంకా మళ్ళా కూడా చెకప్ చేస్తారంట, వచ్చి అది చేస్తారంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి సంవత్సరం అయిపోయా కానీ ఒక్కొక్క పని దాన్ని సరి చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆయన. వింటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉన్నది, ఇప్పుడైతే బాగానే ఉన్నది. మీకు మేము 1 సంవత్సరం అయింది కదా, ఏం చెప్పలేము. ఇప్పుడు 2 ఏళ్ళు అయినాక ఏందనేది తెలిసిపోతుంది. అంతే అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఆయనది కూడా బాగానే ఉన్నది, ఆయనది బాగానే ఉన్నది. ఈయనది ఇప్పుడు మనం కొత్తగా సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అయినాక తెలుస్తుంది ఎవరు అనేది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోపాల్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తారు. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇంకా రాలే పంట రాసిన డబ్బులు ఎప్పుడు వస్తాయి? మళ్ళీ పంట రాసిన పైసలు రాలే. ఇంకా చాలా పనులు ఉన్నాయి పెండింగ్. మరి పనులు చేయాలి కదా. 6 గ్యారెంటీలు ఉన్నారు, ఇంకా ఒక గ్యారెంటీ అమలు కాలేదు. ఒక గ్యారెంటీ నడుస్తుంది అంతే, బస్ ఫ్రీ నడుస్తుంది. ఒకటి కరెంట్ ఫ్రీ అయింది, 2 అయినాయి అనుకో. ఇంకా ఉన్నాయి కదా, టైం పడుతుంది వాళ్ళకి. అప్పుడే కావాలని అనగానే కాదు కదా. అయితే మరి ఇది చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి చెందిందంటారా? ఈ చివరి నియోజకవర్గం అయితే కానీ, ఈ మేడిపల్లి గ్రామంలో అయితే కానీ అండి ఇంత అట్లా ఏం చెప్పలేము. ఇప్పుడు ఆయన 2 years వరకు రన్నింగ్ అయ్యేదాకా ఏం తెలియదు. ఇప్పుడు ఆయన కొత్తగా కదా,
కొత్తగా చేరెక్కినాక కాని పోయి అంటే ఆడికి గెలిచి పెడతాడు. ఆయన ఇటు అర్థం చేసుకో, మనం ఇటు అర్థం చేసుకోవాలి, పబ్లిక్ ఇటు సపోర్ట్ చేయాలి. అట్లా గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? చేసిండు, మంచిగా చేసిండు, మంచిగా తిన్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు. మన మటు కూడా మస్తు సంపాదించుకున్నాడు. చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే. మీ పేరు సార్? మాణిక్యం. ఏం చేస్తుంటారు? సండ్రీ వారికి. ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఇప్పుడు అంతా జాగ్రత్త బాగానే ఉంది. తెలంగాణ అంతా ప్రతి ఒక్క చోట మంచిగానే ఉంది. లేని వాళ్ళకు, బీద వాళ్ళకు అందరికీ కరెంటు, ఉచిత కరెంటు, 500 సిలిండర్ గ్యాస్ అలాంటివి చాలా బాగానే చేస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధి మాత్రం చాలా బాగుంది. ఇది చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి అభివృద్ధి జరిగిందంటారా గ్రామంలో? గ్రామంలో ఇంకేం జరగలేదు. తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, ఈ గ్రామంలో మాత్రం ఏం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు, ఈ హామీలు, అలాగే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మీ ఊళ్ళో జనాలకు అందరికి అందుతున్నాయంటారా? ఇప్పుడు సర్వే చేస్తున్నారు, అది ఇక నెక్స్ట్ జరుగుతుండొచ్చు. సర్వే చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? నా పేరు శివారాం నరసింహులు. ఏం చేస్తుంటారు? ఏడు గిదే చేస్తాం పని, ఇంకేం చేస్తాం. ఎట్లుందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలనలో మీ అభిప్రాయం ఏంటి? పాలన ఇట్లా అని కూడా సంవత్సరం అయింది. ఒకసారి రైతు బంధు మింగిండు, ఇది రెండోసారి వేస్తా అంటే అది వేస్తాడో ఇంకా తెలియదు. ఇక మా మేడిపల్ల 50 ఇండ్లు ఫోటోలు కొట్టుకుంటారు. బంగ్లాలోనికి ఇల్లు ఇస్తారా? మాదాపూర్లో గుడిసెలు కూడా కొట్టారు. ఇక మేడిపల్ల బంగ్లాలోనికి ఇల్లు 50 ఇండ్లు రాస్తున్నారు మరి మా ఊళ్ళో. చేస్తాను చేసిన ఈ రేపు రైతు బంధు కూడా ఈ సంక్రాంతి వెళ్ళినాక వేస్తాను. అది వేస్తే మన జేబులోకి వస్తేనే లెక్క, వస్తేనే వచ్చినాడు. చేస్తా అంటాడు కానీ చేస్తేనే చేసినాడు. మనకు ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేయాలని అట్లా చేసింది. ఆడికి వెళ్ళి ఇంత లోపలికి అవుతుంది. అట్లున్న ప్రపంచం. ఆయనకు రుణమాఫీ మారిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడటం వింటే వెంకటాకు మంచిగా 2 లక్షలు మారిపోయినాయి. ఏం మాట్లాడుతుంది? అంతా చేస్తున్నాం అంతా. మరి ఊళ్ళో 50 ఇండ్లు రాసింది. అయితే ఇల్లు ఇస్తారా? ఈ బంగ్లా కాడ మనుషులు పెట్టి ఫోటో ఇల్లు కడతారా? లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఎట్లా పరిచయం చేసి ఇల్లు ఇస్తాడు. ఇక వీళ్ళకి ఎవరెవరికైతే మాపోయిందో మా రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేసి, మరి మాపైన మంచిగా చేసిన అనకపోతే ఏమంటారు? మరి మాపి అన్నవాడు ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఇదివరకల్లా 2 మాటలు మనకు రైతు బంధు పడుతుండే, కళ్యాణ లక్ష్మి వేసిండు. మా మేడిపల్లికి నీళ్ళు గతి లేకుండే. ఆ టైంలో మాకు నీళ్ళు తెచ్చిండు. ఆవే నీళ్ళు ఇప్పటి తాగుతాం. కృష్ణానది నుంచి వస్తున్నాయి. కేసీఆర్ ప్రతి పని ఓకే చేసిండు, కరెక్ట్ చేసిండు ఆయన. కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి, దవాఖాన ఆడపిల్లలు కానుకుంటే ఊళ్ళకు దవాఖాన పైసలు పంపించి మంచిగా చేసి కేసీఆర్ చేసిన పని ఈయన ఏం చేయడు. అయిపోయి సంవత్సరం వస్తుంది, ఒక్క పని కూడా అమలు కాదు, ఇప్పటికి కూడా కాదు. ఎందుకంటే నేను జై శ్రీరామ్ ఆశీర్వాదంతో చెప్తున్నాను మీకు. ఆయన చెప్తున్నా కోపం వచ్చింది కానీ మనం మూకున్నాం. ఎందుకు చెప్పుకొని నీకు మాపైతే నువ్వు ఆయన పాట పడకపోతే నా పాట పడతావా? అట్లా మనకు మంచి పనులు కావాలి. ఎవరన్నా రాని మీరు మాట్లాడుతున్నాడు తాగుతో మీతో అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. సార్ థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు చంద్రయ్య. ఏం చేస్తుంటారు? ఏం కూలి పని కోతాం. ఇక కాళ్ళు చేతులు పోయినాయి, ఇదివరకు పింఛన్ లేదు. అప్లై పెట్టి కన్నమ్మ గొసరపడి ఇక్కడ అక్కడ తిరిగినాం. ఏవాడు కూడా పట్టించుకునే నాదు లేడు. ఈ కాల్మింకెళ్ళి బస్సు పోయింది, ఈ కాల్మింకి అది పోయింది, ఈ 2 ఏళ్ళు పోయింది. ఎందుకంటే మనం చెప్పుకోలేం పరిస్థితి ఉన్నాం. ఊరి లెక్కలన్నీ ఇంత కష్టం చేసుకుని కూలినాలు చేసుకుని బతుకం. అంతకంటే మించి ఇంకేం లేదు. కాకపోతే రోజుకు 200 ఈ కాలు పోయిన చేతులు పోయిన ఎవరు పెట్టుకుంటారు? 200 300 ఇస్తారు. ఆ బిల్డింగ్ కాడ కావాలి.